న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని జేకీ కాలనీలోని ఎస్డీ టైప్ 77 నుండి 206 వరకు నెంబర్ గల సింగరేణి క్వార్టర్స్ లో సింగరేణి ఉద్యోగుల గృహిణీల కాలనీలో వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలపై జీఎం కార్యాలయం నందు SO2 జీఎంజీ మోహన్ రావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారు నివసిస్తున్న క్వార్టర్స్ నందు గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనాలకు పాల్పడుతూ మరియు మహిళలను బెదిరింపులకు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, కోతులు మరియు కుక్కల బెడదతో బయట పిల్లలు ఆడుకునేందుకు కూడా భయపడుతున్నారని, చెట్లు బాగా పెరిగి చీకటి వాతావరణం ఏర్పడి మా ఏరియా భయానకరంగా మారిందని, కావున లైటింగ్ ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు మరియు రాత్రి సమయంలో పెట్రోలింగ్ ఏర్పాటు చేయాలని మహిళలు కోరారు. వెంటనే స్పందించిన సింగరేణి SO2 జీఎంజీ మోహన్ రావు మాట్లాడుతూ వారి సమస్యల పరిష్కారానికి తక్షణమే తగిన చర్యలు చేపడతామని తెలియజేశారు. నా పేరు కోమల్ అండి. నేను జేకేలో ఉంటున్నా. టెలిఫోన్ ఎక్స్చేంజ్ లైన్ అండి మాది. మా లైన్లో అన్నీ అసలు చెట్లు కానీ అసలు అన్నీ ఎట్లున్నాయండి. ఇంతకుముందు దొంగలు అంటున్నారు కానీ పట్టించుకునేటోళ్ళు ఎవరు లేరండి. అందరం ఆడవాళ్ళం అందరం కలిసేసి జీఎం గారికి ఒక కంప్లైంట్ ఇద్దామనేసి వచ్చాము. నా పేరు శ్రీలత. మేము సింగరేణి కార్మికుల కుటుంబానికి సంబంధించిన గృహిణులము. మాకు వచ్చే సమస్యల గురించి మేము ఈరోజు జనరల్ మేనేజర్ వారి కార్యాలయంకు వచ్చి కంప్లైంట్ ఇద్దామని వచ్చాము. మా సమస్యలు ఏంటి అంటే ఈ మధ్య బాగా విపరీతంగా దొంగతనాలకు పాల్పడి మా మీద చాలా రకాలుగా బాధలు పెడుతున్నారు. ఆ సమస్యల గురించి మేము జనరల్ మేనేజర్ గారితో మాట్లాడదామని మేము ఈరోజు ఇలా వచ్చాము. మాకు కరెంటు లాంటి లైన్స్ కూడా సరైన ఫెసిలిటీస్ సరిగా లేకపోవడము, ఈ కోతుల బెడత, అసలు పిల్లల్ని కూడా బయటికి పంపించే పరిస్థితి లేక ఈ సమస్యలతో మేము చాలా సతమతం అయిపోతున్నాము. ఇంతకుముందు పిల్లల్ని బయటికి పంపించి చాలా రకాలుగా ఆటలకి వాటికి వీటికి పోనీలే అనేసి చాలా స్వేచ్ఛనిచ్చేవాళ్ళము. కానీ ఈ రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం గడప దాటి బయటికి పంపించే పరిస్థితే లేదు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దు అనే పరిస్థితి వచ్చేసింది. ఈ క్వార్టర్స్లో అయినప్పటికీ అన్ని రకాల ఇబ్బందులు, చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులని మేము జనరల్ మేనేజర్ గారికి చెప్పడానికి మనస్ఫూర్తిగా మేము మా సమస్యను చెప్పి వాటిని పరిష్కారం కోసము మేము జీఎం ఆఫీస్కి వచ్చాము. మా సమస్యలు ఏంటంటే ముఖ్యంగా దొంగతనాలు చేయడము, కోతులు, ఈ కరెంటు సరైన విద్యుత్ దీపాలు లేకపోవడము, పిల్లలకి ఆడుకోవడానికి సరైన వసతులు లేకపోవడము, ఈ చెట్లు పెరిగి ఇళ్లపైన చెట్లు పెరిగి ఇదికి గోడలు కూడా కూలిపోయే పరిస్థితి ఉంది. కొద్ది రోజులైతే క్వార్టర్స్ కూడా కూలిపోయే పరిస్థితి వచ్చేటట్టున్నది. మేము వాటికి కూడా భయపడే ఉంటున్నాము. మాకు సీసీ ఫుటేజ్లు అయినా ఏర్పాటు చేయాలనేసి, మరి కరెంటు సరైన లైన్లు ఏర్పాటు చేయాలని, ఈ చెట్లని తీసివేయాలనేసి, పెట్రోలింగ్ పెంచాలనేసి మేము డిమాండ్ చేశాము. సార్ వాళ్ళు అతి త్వరలోనే వీటిని పరిష్కరించి చేస్తామని మాకు మాట ఇచ్చారు. దయచేసి మా సమస్యలను అర్థం చేసుకొని జీఎం సార్ వాళ్ళు మా సమస్యలకు పరిష్కారాన్ని ఏర్పాటు చేయాలనేసి మనస్ఫూర్తిగా ఈ గృహిణులందరం మేము కోరుకుంటున్నాము. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 9 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.